హలో అండ్ వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మన ఈనాడు డిస్కషన్లో భాగంగా గణతంత్రం, జమిలీ ఎన్నికలు సాధ్యాసాధ్యాలు అని చెప్పేసి ఎడిటోరియల్ ఇచ్చిండు. దీని గురించి మనం డీటెయిల్గా అనలైజ్ చేసి అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మోడల్ క్వశ్చన్ ఇద్దాం, దానికి ఆన్సర్ రాసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయండి. దీనివల్ల మీరు ఇంకా ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరచుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఈ ఎడిటోరియల్కి వెళ్ళిపోతే మనకు ఏం చెప్తుందంటే, కేంద్ర ప్రభుత్వము ఇటీవల ఏమంటుందంటే జమిలీ ఎన్నికలు నిర్వహించాలి దేశవ్యాప్తంగా అని చెప్పేసి అంటుందన్నమాట. దీన్నే మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా అనుకోవచ్చు. అయితే ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏంటిది అని చూసుకున్నట్లయితే, లోక్సభకి రాష్ట్ర శాసనసభకి ఏకకాలంలో నిర్వహించే ఎన్నికలనే జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. ఎందుకు ఈ జమిలీ ఎన్నికలు తీసుకురావడం గల ప్రధాన రీజన్ ఏంటంటే, మన భారతదేశంలో ఎప్పుడూ ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల అభివృద్ధి అనేది సరిగా జరగట్లేదు. అలాగే ప్రభుత్వానికి, పార్టీలకు, అభ్యర్థులకు ఒక రకంగా ఆర్థికంగా బర్డెన్ అవుతుంది. ఇట్లా కాకుండా ఉండాలంటే కంపల్సరీగా రాష్ట్రాలకి, కేంద్రానికి ఒకటేసారి ఎన్నికలు ఉండడం వల్ల అభివృద్ధి అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇది ఒకేసారి ఇట్లా జరగడం వల్ల ఎన్నికల ఖర్చు కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ తరచూ ఇట్లాంటి నిర్ణయాల వల్ల ప్రభుత్వం ఎటువంటి దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోలేకపోతుంది, సంక్షేమ పథకాలు తీసుకురాలేకపోతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలు అనేటివి ఉపయోగపడతాయి అని చెప్పేసి అంటుంది. ఇంకొకటి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే, నల్లధనాన్ని నివారించడానికి ఈ జమిలీ ఎన్నికలు అనేటివి బాగా ఉపయోగపడతాయి అని చెప్పి చెప్తున్నాను. అలాగే భద్రతా దళాలు, ప్రభుత్వ వనరులు సమర్థంగా వినియోగించడానికి ఈ ఎన్నికలు అనేది బాగా యూస్ఫుల్ అవుతాయి అని చెప్పేసి, ఇటువంటి కారణాల వల్ల జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం బాగా తహతహలాడుతుందని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. అయితే ఈ జమిలీ ఎన్నికల వల్ల జరిగే ప్రధానమైన నష్టాలు ఏందో మనం చూసుకున్నట్లయితే, మనకు 2018లో లా కమిషన్ ఏం చెప్పిందంటే, ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే కంపల్సరీగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల యొక్క గడువును పెంచాల్సి ఉంటుంది, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల యొక్క గడువును తగ్గించాల్సి ఉంటుంది అన్నమాట. ఇది అంత తొందరగా అయ్యే పని కాదు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించుకోవాలని చెప్పింది అనమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల గడువు పెంచితే పర్లేదు, బట్ ఏంటంటే కొన్ని తగ్గించే సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అంటే స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు లొల్లి చేస్తాయి. కంపల్సరీగా మా పీరియడ్ ఎంత ఉండాల్సింది, మీ వల్ల ఇంత ఎందుకు తగ్గించుకోవాలి, మేము ఎందుకు తగ్గించుకోవాలి అని ఒక రకంగా అవి డిమాండ్ చేస్తాయి, లొల్లులు చేస్తాయి, స్ట్రైకులు చేస్తాయి. కాబట్టి ఇది ఒక మేజర్ ఫ్లాగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఈ జమిలీ ఎన్నికల వల్ల కేంద్ర ప్రభుత్వం కుప్పకూలిపోయినా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కుప్పకూలిపోయినా, దీనికి జమిలీ ఎన్నికలు మళ్ళీ సాధారణ ఎన్నికలకి మారిపోయే ఛాన్స్ ఉంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పడిపోయిందనుకో, అంటే కుప్పకూలిపోయిందనుకో, అప్పుడు వేరే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అక్కడ అవకాశం లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే, కంపల్సరీగా సార్వత్రిక ఎన్నికలు వచ్చేంత వరకు కంపల్సరీ ఆ ప్రభుత్వము రాష్ట్రపతి పాలన విధించబడుతుంది అనమాట. అంటే టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏమైపోతుందంటే, ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం డిక్టేటర్షిప్ చేతుల్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇది కూడా ఒక పెద్ద ఫ్లాగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఒకవేళ లోక్సభ సభ్యుడు కానీ మన రాజ్యసభ సభ్యుడు కానీ చనిపోయింది అనుకో, అక్కడ బై ఎలక్షన్ నిర్వహించాలంటే కంపల్సరీ మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పటి వరకు ఆ సీట్ అనేది ఖాళీనే ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక పెద్ద ఫ్లాగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇది ఏంటంటే పెద్ద ఫ్లా అని చెప్పుకోవచ్చు. ఎట్లా చెప్పినా, మనది సమైక్య వ్యవస్థ కలిగినటువంటి భారతదేశం అన్నమాట. దీంట్లో మనము కేంద్ర ప్రభుత్వానికి ఒక రకంగా విధులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకంగా విధులు ఉంటాయి, అలాగే స్థానిక ప్రభుత్వాలకు ఒక రకంగా విధులు ఉంటాయి అన్నమాట. అయితే చాలామందికి మన దేశంలో ఏ ప్రభుత్వానికి ఏ విధులు ఉన్నాయో తెలియదు అన్నమాట. దానివల్ల ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఏమవుతుందంటే, చాలామంది ఏం చేస్తారంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించి ఆలోచించరు. వాళ్ళు మేజర్గా నేషనల్ ఇష్యూస్ పైన ఒక రకంగా ఫోకస్ పెట్టి నేషనల్ పార్టీకే వాళ్ళు ఓటేస్తారనమాట. దీంతో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు అట్నే ఉండిపోతాయి. ఇది నిజమైన ఎన్నికల ఫలితాలు అనిపించుకోనమాట. అంటే ప్రజాస్వామ్యం మొత్తానికి గందరగోళంలో పడిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ జమిలీ ఎన్నికల వల్ల
ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మేజర్గా డబ్బు అలాగే పరువు పరపతి కలిగినటువంటి పెద్ద పెద్ద పార్టీలు అవే ఉండగలుగుతాయి తప్ప ఈ ప్రాంతీయ పార్టీలు నిలదొక్కుకోలేవు జమిలీ ఎన్నికల వల్ల. దాంతో రాష్ట్రాలు అంతగా అభివృద్ధి చెందకపోవచ్చు అనమాట. ఇది ఒక మేజర్ ఫ్లాగా చెప్పుకోవచ్చు. అట్లాగే ఎన్నికల ఫలితాలు అనేవి చాలా లేటుగా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఇది కూడా మనం జమిలీ ఎన్నికల వల్ల జరిగే ఒక నష్టంగా మనం భావించవచ్చు అనమాట. అయితే మనము ఈ ఎన్నికల వల్ల ప్రభుత్వం ఏమంటుందంటే దీనివల్ల మనము వ్యవస్థ అనేది పర్ఫెక్ట్గా తీసుకోపోవచ్చు అని చెప్తుంది. అయితే ఇది అలా జరగదు. కంపల్సరీగా ప్రజల కోసం ఉండేటువంటి పార్టీలు అనేటివి ఏమవుతాయంటే ప్రజల కోసం పనిచేయమన్నమాట. మొత్తానికి ఏమవుతుంది, ఏదో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద జాతీయ పార్టీలు ప్రభుత్వం అంటే అధికారం రావడానికి ఒక మాటలు చెప్పడం వల్ల చాలామంది వాటికి అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అయిపోయి ప్రాంతీయంగా ఉన్నటువంటి ఇష్యూస్ పట్టించుకోకుండా నేషనల్ ఇష్యూస్ పట్టించుకుంటారు. ఇది మనము ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ చూసినాం అన్నమాట. అంటే మనకి ఇదే కొత్త కాదన్నమాట. దాదాపు 1952 నుంచి 67 వరకు మనం జమిలీ ఎన్నికలు నిర్వహించుకున్నాం. తర్వాత కొన్ని కారణాల వల్ల జమిలీ ఎన్నికలు అనేది కాలేదు. అప్పటి నుంచి మనం ఇట్లా జరుగుతుంది. అయితే మనము కొన్ని రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు జరిగినాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ప్రభుత్వాలు జరిగినప్పటికీ అప్పుడు ఎటువంటి అంటే ఒక రకమైన అభివృద్ధి జరగలేదని చెప్పేసి వివిధ నివేదికలు కూడా చెప్పినాయి అన్నమాట. బట్ కేంద్ర ప్రభుత్వం మరి ఏ ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తుందో తను చెప్పేటటువంటి రీజన్స్ అంతగా ఆప్ట్ అయ్యే విధంగా లేవన్నమాట. అంటే ప్రభుత్వానికి ఇది మొత్తానికి పెద్ద పెద్ద జాతీయ పార్టీలకు మేలు చేకూర్చే విధంగా ఉంది తప్ప ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకి ఎటువంటి మేలు చేకూర్చదు. కంపల్సరీగా దీన్ని వ్యతిరేకించే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరం పడుతుంది అన్నమాట. దానికి మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేరకు సై అంటే చూడాలి. ఎందుకంటే మేజర్గా బీజేపీ పాలిత ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి మనకు 2/3తో పాటు మిగతా సగం రాష్ట్రాల యొక్క అనుమతి అవసరం అన్నమాట. చాలా వరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వమే మిగతా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక బిల్లు పెడితే మాత్రం కంపల్సరీగా ఆమోదం పొందే అవకాశం ఉంది. అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటే జమిలీ ఎన్నికలు అనేవి పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నట్లయితే ప్రధానంగా ఈ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య ఏమాత్రం అంతరం లేకుండా పౌరుల చుట్టూ పరిపాలన సాగాలంటే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం సాగాలంటే కంపల్సరీగా ఏం చేయాలంటే రాజ్యాంగపరమైనటువంటి ముఖ్యమంత్రి పదవి ఉంది కదా, ఆ పదవిని ఎమ్మెల్యేలతో కాకుండా నేరుగా ప్రజల ఓట్లతో ఎన్నుకునే విధంగా చేసినాం అనుకో, అప్పుడు చాలా వరకు జమిలీ ఎన్నికలు అనేది కొంతమేర మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి అనే వ్యక్తిని డైరెక్ట్ ప్రజల ద్వారా ఎన్నుకునే విధంగా చేస్తే అప్పుడు ప్రజలకు కూడా తమ ఓటు విలువని తెలుస్తుంది. చాలా వరకు మన దేశంలో ఓటు విలువ అందరికీ తెలుసులే అనమాట. ఎవరు పర్ఫెక్ట్ యూటిలైజింగ్ చేసుకుంటలేరు. ఉదాహరణ చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్లీ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినప్పుడు అసలు చాలా తక్కువ మొత్తంలో పోలింగ్ జరిగిందనమాట. దాదాపు 44%, 40% దాకా జరిగింది. అంటే 100%కి మనం సగం కూడా రీచ్ కావాలన్నమాట. అంటే ఓటు విలువ ఎవరికి పర్ఫెక్ట్ తెలుస్తలేదు. అదే ఒకవేళ మనకు స్థానిక సంస్థల్లో మాత్రం ఓట్లు మాత్రం చాలా బాగా పడతాయి. బట్ ఏంటంటే ఇట్లా చూసుకున్నట్లయితే ఇట్లా పడట్లేదు. కాబట్టి ఓటు విలువ రావాలంటే కంపల్సరీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి డైరెక్ట్గా అతనికి ఓటు వేసే విధంగా మనము ఇటువంటి నిబంధనలు తీసుకొచ్చినాం అనుకో, జమిలీ ఎన్నికలు పర్ఫెక్ట్గా అమలయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఇట్లాంటి విధానం వల్ల చాలామంది ఏమనుకుంటారు అంటే సీఎం యొక్క అంటే ముఖ్యమంత్రి యొక్క వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటారు. అతని యొక్క సామర్థ్యము, అతని యొక్క వ్యక్తిత్వము, అతని నిజాయితీ ఇవన్నీ ఆలోచించుకొని అతనికి ఓటేస్తాడనమాట. దీనివల్ల ఎన్నుకున్న వ్యక్తి కూడా బాధ్యతాయుతంగా ఉండడానికి ట్రై చేస్తాడు. లేకపోతే అతను మంత్రుల ద్వారా ఎన్నుకునే వ్యక్తి అయితే కంపల్సరీ అట్లా ఇబ్బంది ఎట్లా చేసినా కానీ మనం గెలిచాడు అనుకోవచ్చు. బట్ ఏంటంటే డైరెక్ట్ ఎన్నికలు కాబట్టి అతనికి కొంతమేర ఆయన జవాబుదారితనంతో ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పద్ధతి మనకు మేజర్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అట్లాగే ఆ పదవికి ఆయనకు ఒక నిర్ణీతమైన కాల వ్యవధి విధించాలన్నమాట. దీనివల్ల అక్కడ ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అట్లాగే
ఈ ఎమ్మెల్యేలు కూడా అంటే ముఖ్యమంత్రి ఎన్నుకోవడానికి ఎమ్మెల్యేలు ఇటువంటి పాత్ర ఉండదు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు చట్టసభల్లో పర్ఫెక్ట్గా ఉండి మంచి మంచి చట్టాలు తేవడానికి ఆస్కారం చెప్పే అవకాశం ఉందన్నమాట. ఇది కూడా ఒక మంచి మనము మూమెంట్గా చూపించుకోవచ్చు మన అంటే జమిలీ ఎన్నికలు రావడానికి. అలాగే ఇటువంటి చర్యల వల్ల స్థానికంగా ఉన్నటువంటి నిర్ణయాలను స్థానిక నేతలే చూసుకునే విధంగా అవుతుంది. కాబట్టి జమిలీ ఎన్నికలు ఇటువంటి మార్పులు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు ముందుండి చర్యలు తీసుకోవాలని చెప్పుకోవచ్చు అనమాట. అయితే పటేల్, నెహ్రూ, బోసు వంటి వాళ్ళు కూడా ప్రకాశం పంతులు వంటి వాళ్ళు కూడా స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చినన్నమాట. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మన దేశంలో స్థానిక ప్రభుత్వాలు ఉన్నటువంటి దాంట్లో మేధా శక్తి అనేది లేకపోతుంది. అలాగే స్థానిక ప్రభుత్వాలకు నిధులు లేకపోవడం వల్ల అవి ఒక రకంగా అభివృద్ధి పదంలోకి వెళ్తలేవు, మొత్తానికి అవి కుంటుపడిపోతున్నాయి అని చెప్తుండ్రు. అయితే ఈ జమిలీ ఎన్నికల వల్ల వాళ్ళకి అంటే స్థానిక ప్రభుత్వాలకి ఒక మంచి అవకాశం లభించే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు ఒక మేర ఇటువంటి చర్యలు తీసుకుంటే కంపల్సరీగా బెస్ట్ ఎన్నికలు అవుతాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం తెచ్చే మార్పులు అనేటివి కంపల్సరీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలను రూపుమాపడానికి ఉండాలి తప్ప ఇప్పుడున్న సమస్యలను మరింత ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. కాబట్టి ప్రభుత్వాలు ఈ విధంగా ఆలోచించి కంపల్సరీగా ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే రావాలి తప్ప ఎటువంటి ఇలా మనం చెప్పినటువంటి ఇటువంటి చర్యలు తీసుకోకుండా నేరుగా ఓన్లీ పరిపాలన ఇష్యూస్ పరంగా ఇంకోటి ఏంటంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి ఈ పరంగా పోయిందనుకో ఎట్లాగో దాన్ని లొల్లి చేస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్లుల గురించి దీనికి ఒక సపరేట్ కమిటీ వేసి వాటిపైన పర్ఫెక్ట్ చర్చ జరిగి అందరి ఆమోదం ఉన్న తర్వాతకినే ఇటువంటివి తీసుకురావాలి తప్ప లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వ్యవసాయ చట్టాలపై ఎటువంటి ఉద్రిక్తలు నెలకొన్నాయో అటువంటి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు మంచి మంచి ఎక్స్పర్ట్ కమిటీని వేసి దాంట్లో ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించి వాటిపైన కూలంకుషంగా చర్చ జరిగిన తర్వాతకి ఏదైనా చట్టం చేయాలి. లేకపోతే ఆ చట్టాలు ఎటు పనికి రాకుండా పోతే పెద్ద పెద్ద ఇష్యూస్ కారణమవుతాయి అన్నమాట. కాబట్టి ప్రభుత్వాలు ఈ పరంగా ఆలోచించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పొచ్చు. ఇది ఎడిటోరియల్లో వచ్చినటువంటి డిస్కషను. కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్లో మంచి ఆర్టికల్ అనమాట. దీన్ని మీరు మంచిగా రీడ్ చేయండి. దీనికి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది ఇప్పుడు చూద్దాం.